రఘుబాబు గారు. నేను మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్ మీకే సార్, క్వశ్చన్ మీకే. ఒక్క నిమిషం ముందు చెప్పేసిన తర్వాత సార్ డన్ సార్. ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్తున్నాను, 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటేని ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు. సార్ సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. సార్ ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలామంది తెలుసు ఇండస్ట్రీలో కూడా, వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషను బాగా దగ్గర రిలేషను. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘు అనే, చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా మదరు వాళ్ళ మదరు ఎక్కడికన్నా షాపింగ్కో లేదా పని మీద ఏదైనా పండగకు ఎక్కడికి పేరెంటానికి వెళ్తే నన్ను లక్ష్మీగను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటుండయా అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉండేవాడు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకున్న వాళ్ళ వాళ్ళిద్దరు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దానికి మించి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్ చాలా యాక్సిడెంటల్. ఇక్కడ విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యో అన్నారు కదా, సో ఏంటి విష్ణు గారి గురించి మోహన్ బాబు గారి గురించి? నేను చెప్తాను అన్ని కరెక్ట్గా చెప్తాను, దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ని రెంట్కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఇల్లు దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతునింది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇదని. సో అక్కడ చేసే లొకేషన్లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది, నాకే కోపం వచ్చింది. ఎందుకంటే రెడీ యూ థింక్ యువర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు? ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ ఇదని. నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న, ఏం కాలేదన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాజ్ షౌటింగ్ ఆన్ యాంగర్. నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్కి ఏమైనా అయింది వెళ్ళి చూడండి రానాడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాజ్ ఐ న్యూ బాగా డీప్గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడి, నేను శరత్ అన్నాను, అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని. వెనక్కి తిరిగి ఎందుకో అందరికీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్ ఎక్కాం. ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్గా. అది ఇక్కడ దాకా టాటూ ఉన్నది కాబట్టి అది కవర్ అయి ఉన్నది. ఇంకొక హీరో ఎవరు కూడా ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్లో డ్రోను ఇంత బ్లేడ్స్ అండి, ఇంత లవ్ బ్లేడు ఇంత లవ్ బ్లేడ్ అనమాట, చాలా పెద్దది డ్రోన్. అలా పెద్ద షాటు అలా టర్న్ తిరిగి వచ్చి జస్ట్ ఆ ఎండ్లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా ఈ పక్క నుంచి వెళ్ళాలి. అతను కొంచెం రాంగ్గా అతను ఆపరేట్ చేశాడు. జస్ట్ ఇక్కడ కట్ అయింది సార్. మాకు కూడా తెలియదు, ఎందుకంటే దాని లాంగ్లో ఉన్నాం ఆర్టిస్టులు అందరూ. దాదాపు ఒక 30 ఎకరాల ఓపెన్ మైదానం అది. తగిలింది డ్రోన్ కింద పడిపోయింది. పెద్ద ఖర్చేసాడు, మాకు అర్థం కాలేదు అసలు. మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది.
చూస్తే బ్లడ్ అలా కారుతా ఉంది, అలా తిరుగుతున్నాడు, ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు ఇలాగ. ఏంటి ఏంటి అనేది డ్రోన్ కింద పడి డెఫినెట్ తగిలింది కదా అని మొత్తం అందరికీ మొత్తం యూనిట్ మొత్తం స్టన్ అయిపోయి చూస్తున్నాం. కానీ ఇంత లోతుని దిగిపోయిందండి ఇక్కడ. అయినా కూడా 10 minutesలో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకొని రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను. అంత అంటే ఇది నేను ఇంతమందిలో చెప్తున్నానంటే ఓపెన్గా తను చేసిన దీనికి పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నేను కథ కంప్లీట్ చేస్తున్నాను. అయిపోయింది, అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు, సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు, అది ఇది. నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న. ఆపి లోపలికి వెళ్ళి నాన్న నాకు ఒక 2 hours ముందే ప్యాకప్ అయిపోయింది, నేను రూమ్కి వెళ్తాను, నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి, అది కాసేపు కూర్చొని వెళ్ళరా, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నాను. లేదు నేను వెళ్ళొస్తాను అని కార్ ఎక్కి నేను వచ్చేసాను. హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ కేసు అది ఇది అన్నారు. సరే ఎందుకు వచ్చింది ఇది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాం, స్టిచెస్ వేసేసుకున్నారు, అంత అయింది, క్లీన్ చేసుకుని కూర్చోన్నాం. యూనిట్లో అందరూ కొంచెం కంగారు పడి ఉన్నారు, కెమెరామెన్ బాగా డల్ అయిపోయినాడు. సో జస్ట్ టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ నేనేం చేశాను, బ్యాండేజ్ చేసుకొని స్టిచెస్ వేసేసుకొని దట్స్ ఇట్ అనేసి భోజనానికి నో ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్, అందరం భోజనానికి వెళ్దాం, రేపు మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు షూటింగ్ at 7 o'clock అని చెప్పి మేము ఒక 15-20 మందిని తీసుకెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, వాడికి ఫోన్, రాత్రి 10 అయింది, ఆ టైంకి నాన్నగారు చేయరు. ఏ అంకుల్ రా అన్నాడు. నాకు ఇదేదో తేడాగా ఉందని ఫోన్ తీసి నానా మీరందరూ అంత పెద్దోళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు. లేదు ఏమైంది నాన్న, ఎలా ఉంది చెయ్యి అన్నాడు. నేను చెయ్యి బాగానే ఉందనే, ఏం తగలనా, చిన్నవి నాన్న, రేపు మార్నింగ్ నీ లొకేషన్కి వస్తాను మీరు చూడండి నాన్న, ఏం లేదు నాన్న. ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు. ఇంకా నాకు ఎవరు చెప్పారు, నాకు తెలియాలి ఎవరు చెప్పారు, అసలు నాన్నకి ఎవరు చెప్పారు అది ఇదని. అంటే 8 దాకా రఘువన్ ఓపిక పెట్టాడు. 8 తర్వాత జనంగా అన్న ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అన్న 9:30కి 9:45కి నాన్నకు ఫోన్ చేసి అంకుల్ విష్ణుకి ఏం కాదా, బాగున్నాడు అంకుల్ అన్నాడు. విష్ణుకి ఏం కాదా, ఏమైంది చెప్పు అన్నాడు. అంకుల్ ఇలా జరిగింది అంకుల్ అని ఏడ్చేశాడు అన్న. ఇంకంతే, మరుసటి రోజు 7 గంటలకి ఐ హ్యాడ్ టు గో, లేకపోతే అక్కడ 600 మంది వెయిటింగ్ అంతా ఉండింది. వెళ్ళి మేకప్ వేసుకుని 7 గంట వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరు క్లాస్ పిగుతూ ఉన్నాడు. లేదు నాన్న అంతా ఓకే నాన్న అంతా అయిందని. సో ఆ ఘనత రఘువందే. భయం, చాలా భయం, ఎక్కిచ్చేస్తాడు. అంటే నా డౌట్ ఏంటంటే ఇంకెవరైనా చెప్పేసి ఉంటారేమో డౌట్ నాకు ఫస్ట్. అది కాదు కానీ నాకెందుకు మనసు సరిగా లేదు, చాలా ఫీల్ అవుతున్నాను నేను, అదే మూడ్లో ఉండిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్గా చేశాను, అంకుల్కి చేద్దామని చేస్తే ఎరా అన్నారు. 9:30కి అప్పుడు కానీ ఇల్లుకి పడుకుంటారు కదా, ఎరా ఇలా జరిగితే నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అంటారేమో ఒకవేళ పొద్దున్నే అని కాదు, కానీ నాకెందుకో ఆ మనసులో కొట్టేస్తుంది. 3 hours నుంచి చెప్పేశాను అంకుల్కి, ఏం జరగలేదు అంకుల్, మీరు హ్యాపీగా పడుకోండి, నో ఇష్యూ అట్ ఆల్, పొద్దున్న షూటింగ్ కూడా వచ్చేస్తున్నాడు. ఎవరికి ఏమైందని అడిగాడు. ఇదేంటి బాబు మొత్తం టోటల్గా మొత్తం రివర్స్ వచ్చేసేది ఉందనుకొని, ఏం లేదు అంకుల్, జస్ట్ ఊరికే జస్ట్ గీసుకుంది అంతే అని నిజం చెప్పరాదు చెప్పేశాను మొత్తం క్లియర్గా. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏంటంటే లేదు సబ్సైడ్ చేశారు అంకుల్. అలా ఈ సినిమాలో ఒకటి కాదండి, మెయిన్ చలి, న్యూజిలాండ్ లో చలి. ఎందుకు చాలా మంది అన్నారు న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది యూనిట్, ఇక్కడ లేవా, ఆంధ్రప్రదేశ్లో లేవా, కర్ణాటకలో లేవా, కేరళలో లేవా, తమిళనాడులో లేవా అని అడిగారు చాలా మంది. న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అబ్రాడ్ కంట్రీకి 250 మంది 300 మంది యూనిట్ని తీసుకొని అందరికీ అక్కడ దాదాపు 4 నెలలు షూటింగ్, సెకండ్ షెడ్యూల్ ఒక 2 నెలలు షూటింగ్, 6 నెలలు ఆల్మోస్ట్. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అన్ని రోజులు ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది, ప్రతి వాళ్ళకి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అంతకంటే మించి ప్రభాస్ గారు చేస్తున్నారా, ఆయన ఒప్పుకున్నారా, నిజంగానే వస్తున్నారా షూటింగ్కి, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఈ సినిమాకి. కానీ ఇందాక తను చెప్పినట్టు ఈ సినిమాకి ఒక్కరే ఒక్కరు, దట్ ఈస్ డాక్టర్ మోహన్ బాబు గారు. ఆయన శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల ఇవన్నీ కలిసి వెరసి
తను విష్ణుబాబు ఆయన పడిన కష్టం ఈ సినిమాని ఓన్లీ హీరో కాదండి ఈ సినిమాకి. ఈ సినిమాని ఈవేళ ఈ రోజు ఈ తెరకెక్కించడానికి ఈ రేంజ్కి తీసుకురావడానికి కారణం నిన్న మొన్నటి దాకా మొత్తం గ్రాఫిక్స్ మొత్తం టోటల్ గా వర్క్ అంతా దుబాయ్లోనే చేశారు. దాదాపు 6 months అక్కడికి తిరుగుతూనే ఉన్నారు. సో అంత చిన్న ఇవన్నీ నేను చెప్పేవన్నీ చాలా చిన్నవండి. ఇంతమంది ఆర్టిస్టులు అండి, ఒకళ్ళ ఇద్దరు సినిమాకి చెప్పండి మీరు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు, సరే డాక్టర్ మోహన్ బాబు గారు, ఈ సినిమా సంబంధించి మన సొంత సినిమా. ఇక ముఖేష్ ఋషి గారు, దేవరాజు గారు, బ్రహ్మాజీ గారు, కౌశల్ గారు, నేను, మొత్తం అందరూ, ఇక లేడీస్ మొత్తం ఎంతమంది అండి, ఒకళ్ళ ఇద్దర ఇంతమంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు డిఫరెంట్ స్టేట్స్ నుంచి న్యూజిలాండ్ తీసుకొచ్చి అక్కడ ఆ చలిలో ప్రతిరోజు 5:30కి ఏకుజాను లేచి ప్రతి ఒక్కళ్ళు మేకప్ వేసుకొని చూశారు కదా గెటప్లు. అయినా కూడా ఆ చలిలో లేచి 7 గంటలకు ఫస్ట్ షాట్ తీశారు. ఫస్ట్ షాట్ తీయడానికి కారణం ఎవరంటే కేవలం మోహన్ బాబు గారే. ఆయన మీద అభిమానం కావచ్చు, భయం కావచ్చు, గౌరవం కావచ్చు, అంత కష్టపడింది. మొత్తం మీరు చెప్పేస్తే మాకు చెప్పండి ఏముండదు, ఇంకా మేము వెళ్తాం లేండి ఆయనతో మాట్లాడాలి. అలాగే మన తెలుగు డైరెక్టర్ గారు కాదు, అయినా కూడా ఈ సినిమాని భక్త కన్నప్ప సినిమాని ఒక రేంజ్ లో తీసుకురావడానికి కారణం డైరెక్టర్ ముఖేష్ గారు. వాళ్ళు పడింది ఒక్కొక్కరు కాదు సార్, దీనిలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మొత్తం కూడా. ఇక నేను మళ్ళీ మొత్తం చెప్పానంటే ఇంకా నాకేముంది బ్యాలెన్స్ అంటాడు. మొత్తం సో ఎనీవే ఐ విష్ వెరీ మచ్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకటే లాస్ట్ లో ఒక మాట చెప్పి ఫినిష్ చేస్తా. ఈ సినిమా సంబంధించి భక్త కన్నప్ప సినిమా సంబంధించి కన్నప్పకు ముందు, కన్నప్ప తర్వాత విష్ణుబాబు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు